సందర్భంగా సంగారెడ్డిలో ఉన్నటువంటి 2 మున్సిపాలిటీలు, అదేవిధంగా పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీలను, ఈ 7 మున్సిపాలిటీలలో మరి రాబోయే రోజులలో ఎలక్షన్స్ ఫైట్ గురించి దిశానిర్దేశం చేయడం జరిగింది. రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఈ 7 మున్సిపాలిటీలలో జెండా ఎగరవేస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 2 పార్టీలలో కూడా అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కి ఈరోజు ప్రజలను మోసం చేసి మరి అధికారంలోకి వచ్చినటువంటిది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి మొన్నటికి మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో తెలంగాణ రాష్ట్రంలో, మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికంగా మేము గెలిచినామని కానీ బీఆర్ఎస్ పార్టీ సెకండ్లో మేమున్నామని కానీ అనుకుంటే అది తప్పు అని చెప్పి మేము చెప్తున్నాము. ఎందుకంటే ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ గతంలో 80% ఉంటే ఇప్పుడు 60%కు పడిపోయింది అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అధికార పార్టీని ప్రజలు నమ్మలేదు అనేదానికి నిదర్శనం అది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక 150 మంది సర్పంచులు ఉన్నటువంటి పార్టీ ఈరోజు 1000 మంది సర్పంచులను గెలుచుకొని ఈరోజు గ్రామాలలో కూడా సర్పంచులను మరి భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుందంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుంది అనడానికి నిదర్శనం గ్రామ సర్పంచుల కాడికెళ్ళే మొదలైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి గ్రామ సర్పంచులే కాదు రాబోయే రోజులలో కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లను అన్నిటిని కూడా కైవసం చేసుకొని రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ ప్రెస్ మీట్లో ఉన్నటువంటి పెద్దలు ఎంపీ రఘునందన్ అన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. మరి ముందుగా ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా